వెల్కమ్ బ్యాక్ టు ఎస్టీబీ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా హెల్దీగా కేక్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. ఇందులో నేను ఆయిల్ కానీ నెయ్యిని కానీ వాడట్లేదు. ఇలా మనం ఇంట్లోనే చేసుకొని ఇవ్వడం వల్ల పిల్లలకు హెల్దీ కూడా. దీనికి కావలసిన ప్రాసెస్ చూద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఇలా స్ట్రైనర్ పెట్టుకొని 1 కప్పు వరకు గోధుమ పిండిని వేసుకున్నాను. గోధుమ పిండి ఇష్టం లేకపోతే మైదాను కూడా వాడుకోవచ్చు. అలానే 1/4 కప్పు వరకు పటిక బెల్లంని నేను పౌడర్గా చేసుకొని వాడుకుంటున్నాను. పటిక బెల్లం ప్లేస్లో పంచదారను కూడా వాడచ్చు. అలానే 1 కప్పు వరకు ఉప్మా రవ్వ, సుజీ రవ్వ అంటాం కదా అది. అలానే వంట సోడా 1/2 టేబుల్ స్పూన్, బేకింగ్ పౌడర్, బేకింగ్ పౌడర్ కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మొత్తాన్ని మంచిగా మనం జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల ఉండలు కానీ ఏమన్నా ఉన్నా ఇందులోనే పైన ఉండిపోతాయి. ఇలా మొత్తాన్ని జల్లించుకున్న తర్వాత ఈ పైన రవ్వ రవ్వగా ఉంది కదా, ఇది మొత్తాన్ని తీసేసుకోవాలి. ఇలా మిగిలిన రవ్వను మొత్తాన్ని తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పెరుగుని యాడ్ చేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం పాలని యాడ్ చేసుకుంటూ మనం దీన్ని మంచిగా బ్యాటర్ వచ్చే వరకు రెడీ చేసుకోవాలి. కలిపేటప్పుడు మనం ఇలా కట్ చేసుకుంటూ కలిపినట్టుగా కలుపుకోవాలి. కేక్కి ఎప్పుడైనా సరే పాలు అనేవి ఒకేసారిగా యాడ్ చేసేసుకోకూడదు. మనకు కన్సిస్టెన్సీని బట్టి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి యాడ్ చేసుకోవడం వల్ల ఒక్కొక్కసారి పాలు అనేవి ఎక్కువయ్యి ఇది పలచగా అయిపోతుంది. ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. ఈ పిండిని మనం ఎంత మంచిగా కలుపుకుంటే కేక్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. ఇలా కలుపుకొని దీనిని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఇందులో మనం ఉప్మా రవ్వను వాడాం కదా, ఇలా 10 నిమిషాలు పక్కకు ఉంచడం వల్ల మరలా ఏమైనా పాలు అనేవి అవసరమైతే గనక కలుపుకొని అప్పుడు మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా మంచిగా కలిసింది మొత్తం అంతా కూడా. ఇప్పుడు దీన్ని ఇలానే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కకు ఉంచుదాము. 10 నిమిషాల తర్వాత ఇలా ఉంటే సరిపోతుంది. కేకుకి ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం ఇలా కేక్ ఎందులో అయితే చేయాలనుకుంటున్నామో ఆ బౌల్ తీసుకొని అందులోకి మొత్తాన్ని మనం వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ దాన్ని ఒకసారి ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల బబుల్స్ కానీ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇందులోకి మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవచ్చు, లేదంటే అలానే చేసుకోవచ్చు. నేనైతే బాదం అలానే ఫ్రూటీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాదంని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పైన డెకరేట్ చేసుకుంటున్నాను. అలానే ఇందులోకి ఫ్రూటీని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు
ముందుగానే ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఒక గిన్నె, ఇందులో అయితే కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నె పెట్టుకొని అందులోకి ఒక స్టాండ్ పెట్టుకొని ఫ్రీ హీట్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం కేక్ బౌల్ని పెట్టుకొని మూత పెట్టి 40 to 45 minutes మనం సిమ్లో ఉంచి ఇలానే ఉడకనివ్వాలి. చూసారు కదా మంచిగా బేక్ అయింది. ఇప్పుడు ఇది మనకి ఉడికిందో లేదో తెలియాలంటే ఒక స్పూన్ కానీ టూత్ పిక్ కానీ తీసుకొని చూస్తే కనుక చూడండి ఎక్కడ కూడా చాకుకి అంటుకోవట్లేదు, అంటే కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కంప్లీట్గా చల్లగా అవనివ్వాలి. ఇలా కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత దీనిపైన ఒక ప్లేట్ని బోర్లించి మనం దీన్ని ఇలా కేకుని తీసేసుకోవచ్చు. 2-3 టైమ్స్ ఇలా పైన కనుక ట్యాప్ చేస్తే కేక్ అనేది దాని నుండి ఊడిపోతుంది. చూసారు కదా మంచిగా ఎక్కడ కూడా అతుక్కోకుండా కేక్ అనేది మంచిగా వచ్చింది. అంతేనండి. ఇప్పుడు ఈ కేక్ని మనం కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంట్లోనే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇలా మనం ఇంట్లోనే రెడీ చేసి ఇచ్చుకోవడం వల్ల పిల్లలకి హెల్దీ కూడా. ఇప్పుడు బయట కేకులు అనేవి మనకి మంచిగా రావట్లేదు కదా, కానీ మనకి పిల్లలు ఎక్కువగా కేక్ కావాలని అడుగుతూ ఉంటారు. ఇలా గనక మనం ఇంట్లోనే చేసి ఇచ్చుకోవడం వల్ల పిల్లలు మంచిగా తింటారు, అలానే ఇబ్బంది అనేది కూడా ఉండదు. చూసారు కదా ఎంతో ఫ్లఫీగా మంచిగా వచ్చింది. రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి, అలానే ఎలా వచ్చిందో షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.